మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అవసరమైన జాగ్రత్తలపై వర్కర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు రాచర్ల మండల విద్యాశాఖ అధికారి మొయినుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారాన్ని వండి విద్యార్థులకు అందిస్తున్న వర్కర్లకు ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలు, పోషకాహార విలువలు, వంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని చెప్పారు. సమావేశానికి విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ శ్యాంబాబుతో పాటు మిడ్ డే మీల్ శాఖ అధికారులు హాజరై విద్యార్థులకు ఆహారం తయారు చేసి అందించే సమయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు. ఆహారం వండే సమయంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యమైన పదార్థాలను వినియోగించాలని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాచర్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలవుతోందని మండల విద్యాశాఖ అధికారి మొయినుద్దీన్ తెలిపారు. ఈ పథకం విద్యార్థులకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ వారి ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు, విద్యాశాఖ అధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి 1 షేక్ మొయినుద్దీన్ మాట్లాడుతున్నాను. ఈరోజు రాచర్ల మండలంలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, అన్ని స్కూల్స్లో ఉన్న కుక్ కమ్ హెల్పర్ మిడ్ డే మీల్స్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనానికి సంబంధించి పనిచేస్తున్న వర్కర్లందరికీ కూడా ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ తరఫున జెడ్పీ హై స్కూల్ రాచర్ల యందు కండక్ట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా స్కూల్స్ రీఓపెన్ అయిన దగ్గర నుంచి ఎలాంటి జాగ్రత్తలు మిడ్ డే మీల్స్కి సంబంధించి పాటించాలి, మరియు ప్రభుత్వ ఆదేశాలు ఎలా ఉన్నవి, మిడ్ డే మీల్స్ ఎలా క్వాలిటీగా వండాలి, ఎగ్స్ ఉడికించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్వాలిటీ మీల్స్ అన్నది పిల్లలకు ఎలా అందించాలో శిక్షణా కార్యక్రమంలో వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మిడ్ డే మీల్స్ జిల్లా అధికారులు కూడా హాజరవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమము అన్నది చాలా లాభం చేకూరుస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో చాలామంది అందరు కూడా కుక్ కమ్ హెల్పర్స్ అందరు కూడా హాజరయ్యారు మరియు ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ చెప్పే కార్యక్రమాన్ని వాళ్ళు వింటున్నారు. అలాగే ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా కూడా మనకు స్లైడ్స్ అన్నది మిడ్ డే మీల్స్కి సంబంధించినవి వారికి చూపిస్తూ చక్కగా వివరించడం అన్నది జరుగుతుంది. మరియు పప్పు వండేటప్పుడు, సాంబార్ వండేటప్పుడు, పొంగలి ఇలాంటి వాటికి ఎంత క్వాంటిటీలో పదార్థాలు వేయాలి, ఎలా వండాలి అన్నది కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో గెలిచిన వారికి ప్రైజులు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి చాలా టేస్ట్గా వండుకొని వచ్చారు. వీరందరికీ కూడా స్కూల్ తెరిచిన దగ్గర నుంచి ఎలా వంట చేయాలన్నది వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమము చాలా సక్సెస్ఫుల్గా మన రాచర్ల మండలంలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.